అందరికీ నమస్కారం. ఈనాటి తరగతిలో భాగంగా గద్య పఠనం వివరణ గురించి తెలుసుకుందాం. ముందుగా గద్య పఠనం. మగధ దేశమునం దరిదుర్గమును పట్టణము గలదు. అందు మహా విభవ సంపన్నుడై శుభదత్తుడను వైశ్యుడు గలడు. అతడు సంతానము లేనివాడు కాబట్టి తన ధనం ఆరామ తటాకాది ప్రతిష్టల వెచ్చించుచు నా పట్టణములోనొక దేవళము జీర్ణమై ఉండగా జూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దాని గట్ట నియోగించును. వారు దాని గట్టుచుండగా నొకనాడు చేవదూలము రంపముచే గోయించుచు నది సుకరముగా వ్రీల్చుటకు సూత్రధారుడు అక్కడక్కడ మ్రాణిమేకులు దిగగొట్టి మధ్యాహ్న భోజనార్థము కూలివాండ్రును దానును బోయెను. అప్పుడా పరిసర తరువులందు తిరుగుచున్న కోతులు దేవాలయము దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాకుచు బ్రాత మహీరుహుముల మీదికి గుప్పించి దాటుచు బండ్లిగిలించుచు వెక్కిరించుచు కిలకిలారావములు గావించుచు నుండుంటితో పోరుచు ఫలములు భక్షించుచు మధువు లానుచు స్వాభావిక చపల భావంతో తిరుగుజుండెను. ఒక ముసలిమల్లు కాలచోదితమై చేవదూలము దాసి ఎక్కి దాని నెరియలో తన ముష్కము వ్రేలు కూర్చుండి యందు బిగేగొట్టిన కొయ్యమేకు రెండు చేతులతో జిక్కబట్టి బలిమితో నూడబెరికి యా నెరియలో వ్రేలు ముష్కము చదియుట చేసి రోలుచు గాలధర్మము నొందెను. కాబట్టి జోలిమాలిన పనికి బోరాదు. ఈ గద్యాన్ని పరవస్తు చెన్నైసూరి గారు రచించినటువంటి పంచతంత్ర కథల్లో మిత్రభేదము అనే భాగం నుండి గ్రహించడం జరిగింది. ఇప్పుడు ఈ గద్యం యొక్క వివరణ చూద్దాం. పూర్వం మగధ అనే దేశంలో దరిదుర్గము అనే పట్టణం ఉన్నదట. అందు మహా విభవ సంపన్నుడై, మహా అంటే గొప్ప, విభవ సంపన్నుడు, విభవ అంటే సంపదల చేత, సంపన్నుడై ధనవంతుడై, మేధా సంపన్నుడు అంటే మేధాశక్తితో సంపన్నుడు. ఇక్కడ విభవ సంపన్నుడు అంటే సంపదలతో ధనవంతుడైనటువంటి, అంటే గొప్ప సంపదలు కలిగినటువంటి శుభదత్తుడు అనే వైశ్యుడు గలడు. వైశ్యుడు అంటే కోమట్లు. పూర్వం వైశ్యులు ఎక్కువగా వ్యాపారాలు చేసేవారు. వ్యాపారం అనే వృత్తిని వైశ్య వర్గం వారే నిర్వహించేవారు. అతనికి సంతానం లేదు కాబట్టి అతడు తన ధనాన్ని ఏం చేసేవాడట, ఆరామ తటాకాది ప్రతిష్టల వెచ్చించుచు, ఆరామము అంటే ఆలయము, అలాగే బౌద్ధ భిక్షువుల విడిది ప్రదేశము అనే అర్థాలున్నాయి. అంటే ఈయన విడిది ప్రదేశాలు అనగా సత్రాలు, అలాగే తటాకాలు, తటాకము అంటే చెరువులు మొదలైనవి నిర్మించడానికి తన ధనాన్ని వెచ్చించుచు అంటే ఖర్చు చేస్తూ ఉండేవాడట. ఆ పట్టణంలో ఒక దేవాలయము జీర్ణమై ఉండగా, ఆ పట్టణంలో ఒక దేవాలయము శిథిలమైపోయి ఉందట. దాన్ని చూచి కారువులను రావించి, కారువులు అంటే శిల్పులు, చెక్క పనివారు, వడ్రంగులు, వాళ్ళని రప్పించి ఆ పని చేయడానికి వాళ్ళకి తగిన కూలి డబ్బులు మాట్లాడి ఆ పని చేయడానికి వాళ్ళని నియోగించును, పురమాయించాడు. వారు దాని గట్టుచుండగా ఒకనాడు చేవదూలము రంపముచే గోయించుచు, ఒక చేవదూలాన్ని రంపంతో కోస్తూ దాన్ని సుకరముగా అంటే సులభంగా వ్రీల్చుటకు చేల్చడం కోసం ఏం చేశారట, మానిమరేకులు దిగగొట్టి, సూత్రధారుడు అక్కడక్కడ మానిమరేకులు దిగగొట్టి, అంటే సూత్రధారుడు అంటే దర్శకుడు, అంటే ఆ పని ఎలా చేయాలో చెప్పేవాడు. ఆయన ఏం చేశాడట, ఆ దర్శకుడు ఆ పని చేయడానికి నియోగించబడినటువంటి చెక్క పనివాడు ఆ మానును సులువుగా చేల్చడం కోసం అక్కడక్కడ మానిమ రేకులు దిగగొట్టి మధ్యాహ్న భోజనార్థము, మధ్యాహ్న సమయం కావడంతో భోజన ప్లస్ అర్థము అంటే భోజనం కొరకు, మధ్యాహ్నం భోజనం చేయడం కోసం తానును కూలివాండ్రును, తానును తనతో పాటు వచ్చిన కూలి ప్రజలు కూడా అక్కడి నుండి మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లారట. అప్పుడు ఆ పరిసర తరువులందు, అప్పుడు ఆ పరిసరాల్లో ఆ ఆవరణలో ఉన్న తరువులు, తరువులంటే చెట్లు,
ఆ చెట్ల మీద తిరుగుతున్నటువంటి కోతులు దేవాలయం దాపునకు వచ్చి, దేవాలయం యొక్క పరిసరాల్లోకి వచ్చి ప్రాకారములు ప్రాకుచు, ప్రాకారము అంటే నిర్మాణాలు లేదా ఎత్తైన గోడలు అని అర్థం. ఆ ప్రాకారముల మీదకి వచ్చి ప్రాకుచు వాటిపైకి ఎక్కుతూ ప్రాత మహీరుహముల మీదికి, పాత మహీరుహములు అంటే పాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత పెద్ద పెద్ద చెట్ల మీదకి, మహీరుహము అంటే మహి అంటే భూమి, రుహము అంటే పుట్టినది, భూమి నుంచి పుట్టినటువంటి చెట్ల మీదకి గుప్పించి అంటే గెంతుతూ దాటుచు, ఒకదాని మీద ఒక దాటికి, ఒక చెట్టు మీద నుండి ఒక చెట్టు మీదకి దాటుతూ బండ్లిగిలించుచు పండ్లని ఇగిలిస్తున్నాయి, ఒకదాన్ని చూసి మరొకటి హిహిహి అని ఇగిలిస్తూ ఉన్నాయి. వెక్కిరించుచు ఒకదాన్ని చూసి మరొకటి వెక్కిరించుకుంటూ ఉన్నాయి. కిలకిలా రావములు గావించుచు ఒకదాన్ని చూసి మరొకటి పోటీ పడి మరి అరుస్తున్నాయి, కిలకిలా రావాలు చేస్తున్నాయి. ఒండొంటితో పోరుచు ఒకదానితో ఒకటి పోరుతున్నాయి అంటే కొట్టుకుంటున్నాయి, యుద్ధం చేసుకుంటున్నాయి. ఫలములు భక్షించుచు దొరికిన పళ్ళన్నీ కూడా శుభ్రంగా కోసుకుని తింటూ ఉన్నాయి. మధువులు ఆనుచు, మధువు అంటే తేనె, తేనెని ఆనుచు త్రాగుతూ స్వాభావిక చపల భావంతో తిరుగుచుండెను. ఆ కోతులకి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి చపల భావము అంటే అస్థిర భావంతో, అంటే ఒక చోట నిలకడగా లేనటువంటి, స్థిమితం లేనటువంటి స్వభావంతో అవి తిరుగుతూ ఉన్నాయి. ఒక ముసలి మల్లు అంటే కోతి, ఒక ముసలిదైనటువంటి కోతి ఏం చేసిందట, కాలచోదితమై కాల ప్రభావం వల్ల చేవదూలము దాసి, చేవదూలం దగ్గరికి వచ్చి ఎక్కి, దానిపైకి ఎక్కి దాని ఏరియా అంటే రంధ్రము, బీటలు వారిన నేల అంటాం కదా, దాని ఏరియాలు అంటాం. ఎండాకాలంలో వర్షాలు లేనప్పుడు పొలాలు బీటలు వారిపోతూ ఉంటాయి. చేవదూలానికి చేల్చడం కోసం అక్కడక్కడ మానిమరేకులు పెట్టాడు కదా, ఆ పెట్టడం వల్ల ఒక ఏరియా ఏర్పడింది. ఆ ఏరియాలో ఆ కోతి తన ముష్కము అంటే తోక, తన తోక వ్రేలాడేటట్లుగా కూర్చుందట. అందు బిగియగట్టిన వాటిలో పెట్టినటువంటి ఆ మేకుల్ని, ఆ కొయ్య మేకుల్ని రెండు చేతులతో చిక్కబట్టి, రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బలిమితో గట్టిగా ఓడబెరికింది. ఓడబెరకడం వల్ల ఏం జరిగిందట, ఆ నెరియలో వ్రేలు ముష్కము, ఆ ఎరియలో, ఆ చీలికలో, ఆ బేటలో ఉన్నటువంటి ముష్కము తోక చదియుట అంటే ఇరుక్కోవడం లేదా తెగిపోవడం. ఎప్పుడైతే ఈ మేకు గట్టిగా రెండు చేతులతో పట్టుకుని లాగిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి తోక తెగిపోవడం వల్ల లేదా ఇరుక్కుపోవడం వల్ల అది బాధను భరించలేక తీవ్రమైన బాధతో రోలుచు గట్టిగా అరుస్తూ కాలధర్మము పొందింది అంటే మరణించింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, జోలి మాలిన పనికి పోరాదు అంటే మనకి అవసరం లేని విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. మనకి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలోనూ వేలు పెట్టేస్తున్నాడు వీడు అంటారు కదా, ఆ విధంగా చేయడం వల్ల అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అవసరం లేని విషయాల్లో మనం తలదూర్చకూడదు అని ఈ గద్యం యొక్క భావము. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి? ముసలి కోతి ఏం చేసింది? పై పేరాలో నీతి ఏమిటి? పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. ధన్యవాదాలు.